మీకు నచ్చని పనికి నో చెప్పడం నేర్చుకోండి. ప్రపంచంలో అతిపెద్ద జబ్బు నో చెప్పలేకపోవడం. నో చెప్పకపోవడం ప్రపంచంలో చాలామంది ఎదుర్కొనే ముఖ్యమైన సమస్య. ఎస్ చెప్పి ఇబ్బందులు పడే బదులు నో చెప్పి హాయిగా ఉండడం ఉత్తమం. మనిషి జీవితంలో నో చెప్పడం ముఖ్యం. కానీ నో చెప్పడం వల్ల మనం ఏదో తప్పు చేశాము అన్న ఫీలింగ్లో ఉంటాం. ఇదంతా పనికిరాని విషయం. నో చెప్తే మీరు ఆనందంగా ఉంటారు. ఎస్ చెప్పి ఇరుక్కునే బదులు నో చెప్పడం నేర్చుకోవాలి. నో చెప్పకపోతే 1-2 కాదు 100 సమస్యలు వస్తాయి. ప్రతి మనిషికి చాలా సందర్భాల్లో నో చెప్పాల్సిన అవసరం వస్తుంది. కానీ చెప్పేందుకు ఇష్టపడం. పక్కనోడు చెప్పాడనో ఎదురింటి వాడు అడిగాడనో ఎస్ చెప్పేస్తాం. ఇక వారి పని కోసం చాలా కష్టాలు పడుతూ ఉంటాం. ఇదంతా అవసరమా అని ఆలోచించాలి. వారి పని కోసం పొద్దంతా టైం వేస్ట్ చేస్తాం. లేని పనిని మీద వేసుకుంటాం. ఇలాంటి సందర్భాలు జీవితంలో చాలానే వస్తాయి. కానీ ఇతరులను సంతోషపెట్టే మన అలవాటు అనవసరంగా ఎస్ అని చెప్పాల్సి వస్తుంది. నో చెప్పడం ద్వారా మనం గిల్టీ ఫీలింగ్తో ఉంటాం. కానీ జీవితంలో విజయం సాధించాలంటే, ఒక దశకు చేరుకోవాలంటే నో చెప్పాల్సిందే. ఇతరులు చేసే ప్రతి పనికి అవును అని చెప్పడం వల్ల మీకోసం సమయం దొరకడం కష్టమవుతుంది. మీరు మీ సమయాన్ని సరిగ్గా ఉపయోగించలేరు. ఇతరులు మీకంటే ముందున్నారని మీరు అర్థం చేసుకోండి. ఈ రోజు నుండి మనం నో అని చెప్పడం నేర్చుకోవాలి. ఎదుటి వాళ్ళను వాడుకోవాలనుకునేవారు పనులు చేయించుకుంటారు. నో ఎందుకు చెప్పలేకపోతున్నారు అనే ప్రశ్న చాలామందిలో ఉంటుంది. మొదట వ్యక్తిగత జీవితంలోనూ, రెండోది వృత్తి జీవితంలోనూ 2 రకాలుగా ఈ పరిస్థితి ఉంటుంది. నో చెప్పడానికి సిగ్గుపడేవారికి నిజంగా భయం ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. ఎవరికైనా నో చెప్తే ఎదుటివారు ఏమనుకుంటారోనని భయపడతారు. వారు అసంతృప్తిగా ఉంటే బాధపడటం ప్రారంభిస్తారు. ఇదంతా ఆలోచిస్తూ తమ మనసును చంపుకొని చాలామంది ఎస్ చెప్పేస్తారు. వృత్తి జీవితంలో నో చెప్పలేని వారు భయంతో మౌనంగా ఉంటారు. ఉద్యోగంలో భాగంగా ఎవరైనా ఏదైనా అడిగితే నో చెప్తే భవిష్యత్తులో వారితో కలిసి పనిచేసే అవకాశం వస్తే తమ వ్యక్తిగత సంబంధాలు దెబ్బతింటాయని భయపడుతుంటారు. దీని కారణంగా మీరు పనిలో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యక్తిగత జీవితమైన, వృత్తిపర జీవితమైన 2 సందర్భాల్లోనూ నో చెప్పగలిగిన వ్యక్తి తన సమయాన్ని తాను నిర్ణయించుకుంటాడు. దీనివల్ల జీవితంలో మరింత విజయవంతమవుతారని మాత్రం మనం అర్థం చేసుకోవాలి. మీరు ఏదైనా పని చేయడం లేదా ఎవరితోనైనా మాట్లాడటం కష్టంగా అనిపించినప్పుడల్లా దీన్ని ప్రయత్నించండి. నో చెప్పడానికి అస్సలు సంకోచించకండి. మీరు ప్రతి విషయంలో ఎస్ చెప్తూ పోతే అవతలి వారు మిమ్మల్ని వాడుకోవడం మొదలు పెడతారు. అదే నో చెప్తే టైం వేస్ట్ పనులు మీరు చెయ్యరని మీపై అభిప్రాయానికి వస్తారు. అందుకే అన్నిటికీ ఎస్ చెప్పడం ఎందుకు, దండగా నో అనే పదం ఉండగా. కాబట్టి నో చెప్పడం నేర్చుకోవాల్సిందే, తప్పదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్, ప్లీజ్ like and subscribe our channel.